హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కథ నా ప్రాణమా పార్ట్ 29. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. ఇక కథలోకి వెళ్దామా? జానకమ్మ అందరినీ ఉద్దేశించి గద్దించేసరికి అందరూ సైలెంట్గా టిఫిన్ కంప్లీట్ చేశారు. అభి చెయ్యి వాష్ చేసుకొని రాగానే తూడ్చుకోవడానికి తన ఓని ఇస్తుంది. మౌత్ హ్యాండ్ తుడుచుకొని అభి హాల్లోకి వచ్చి, మామ్ నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని జానకమ్మకు చెప్పి కార్ దగ్గరికి వెళ్తుండగా, ఆగండి అభి గారు అనుకుంటూ అక్షర పరిగెత్తుకుంటూ వెళ్ళి అభి వెనుకకి తిరిగి, ఏంటి బేబీ అని అంటున్న అభి బుగ్గ మీద టక్కున కిస్ చేసి, బాయ్ అభి గారు. అక్షర అలా చేయగానే అభి కోపంతో అక్షర వైపు చూస్తూ ఏదో అనబోయేంతలో వెనకాల వాళ్ళ మమ్మీ కనిపిస్తుంది. టక్కున ఆ మాటలన్నీ నోట్లోనే మింగేసి, బాయ్ బంగారం అని నవ్వుతూ చెబుతాడు. అభి ఆఫీస్కు కారులో బయలుదేరగానే అక్షర లోపలికి వెళ్తుంది. ఏంటమ్మా అభి వెళ్ళాడా? వెళ్ళాడత్తయ్య గారు. నేను లంచ్ ప్రిపేర్ చేస్తాను అత్తయ్య గారు అని అక్షర అడగానే, గారు అని పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను? సారీ అత్తయ్య, ఇంకెప్పుడు అలా పిలవను అని చెప్పి కిచెన్లోకి వెళ్తుంది. అభికి ఇష్టమైన వంటలు అన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటే రత్నాలు అక్షరకు సహాయం చేస్తుంది. ఆఫీస్లోకి ఎంటర్ అవ్వగానే అభి తిడతాడు అన్న భయంతో ఎంప్లాయీస్ అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు లీనమైపోతారు. రోజు అభి ముఖంలో సీరియస్నెస్ చూసిన ఎంప్లాయీస్ అందరూ ఈరోజు అభి నవ్వుతూ వచ్చేసరికి ఏదో వింత జరిగినట్టుగా విచిత్రంగా చూస్తుంటారు. వాళ్ళ వైపు ఒకసారి చూసి చిన్న చిరునవ్వు నవ్వి అతని క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు. అభి వెళ్ళిపోగానే ఎంప్లాయీస్ అందరికీ హార్ట్ అటాక్ వచ్చినంత పని అయింది. ఏంటి ఇతడు, మేము రోజు చూసి బాసేనా? రోజు ఎలా స్ట్రిక్ట్గా సీరియస్గా ఉండేవాడు, ఈరోజు ఏంటో ఏదో విచిత్రం జరిగినట్టుగా ఉంది అని ఎంప్లాయీస్ అందరూ తమలో తామే అనుకుంటారు. అభి పిఏ మాత్రం ఈరోజు ఎవరికో మూడింది అంటుండగానే అభి తన బజర్ ప్రెస్ చేస్తాడు. పిఏ ఫాస్ట్గా అభి క్యాబిన్ దగ్గరికి వెళ్ళి, మే ఐ కమింగ్ సార్ అని అనగానే, ఎస్ కమింగ్ అని చెప్పి అతని ల్యాప్టాప్లో తల దూచుతాడు. టుడే షెడ్యూల్ ఏంటి? తల పైకెత్తకుండానే అభి అడగగానే ఈరోజు జరిగే మీటింగ్స్ ప్రోగ్రామ్స్ అన్నీ చెప్తాడు. ఓకే యూ కెన్ గో, థ్యాంక్ యూ సార్ అని చెప్పి వెళ్ళిపోతాడు. నిన్న ఆఫీస్కి వెళ్ళకపోయేసరికి పని ఎక్కువగా ఉండడం వల్ల వర్క్లోనే మునిగిపోతాడు. ఇక్కడ అక్షర ఫాస్ట్గా వంట చేసి లంచ్ టైం అవుతుండగానే లేట్ అయితే మళ్ళీ అభి తిడతాడేమోనని భయంతో అభి కోసం చేసిన వంటలు క్యారేజ్లో సర్దుకొని వాళ్ళ అత్తయ్యకు చెప్పి ఆఫీస్కి బయలుదేరుతుంది. అక్షర వెళ్ళగానే షాన్వి కోపంగా, ఓ వీళ్ళ సంగతి, రొమాన్స్లు, ఆఫీస్కి లంచాలు, కథలు బాగానే నడుస్తుంది అని ఫ్రస్ట్రేట్ అవుతూ ఆగమాగం అవుతుంది. వీళ్ళు ఆఫీస్లోకి వెళ్ళి ఏం చేస్తున్నారో ఏమో అని పిచ్చ టెన్షన్తో ఉంది. నేను ఇంటికాడ ఉంటే బావ నాకు దక్కడు. నాది ఎలాగో స్టడీ కంప్లీట్ అయింది. ఎలాగైనా బావ ఆఫీస్లో జాబ్లో జాయిన్ అయి బావను ఎలాగైనా నా దారిలోకి తెచ్చుకోవాలి అని సైకోలాగా ఆలోచిస్తుంది. ఇప్పుడే నా ప్లాన్ను అమలు చేయాలి అనుకుంటూ అత్త అత్త అని అరుస్తూ జానకమ్మ దగ్గరికి వెళ్తుంది. ఏంటి ఆ అరుపులు? నెమ్మదిగా మాట్లాడు, చెప్పే నీ బాధ. అత్త అని నసుకుతూ ఆమె చెయ్యి పట్టుకొని గోకుతూ, అది విషయం చెప్పకుండా నాంచుతూ ఉంటుంది. ఏంటి సంగతి? గోకడం ఆపు, విషయం ఏంటో చెప్పు అని జానకమ్మ కసిరియగానే,
నాకు ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది అత్త. ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయి. అది కాదత్త, నేను బావ ఆఫీస్లో జాబ్ చేస్తా. బావతో నువ్వే మాట్లాడాలి అని ఉన్న విషయాన్ని చెప్పేస్తుంది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ఈ కథ మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హైప్ ఇచ్చి మన వీడియోను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.